ముఖ్యంగా ఈరోజు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అని మనం ఆలోచించినట్లయితే రాష్ట్ర ప్రజలు అందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. గత 15 రోజులు 20 రోజులుగా ఈ ప్రభుత్వం అవలంబించేటువంటి విధానాలు మనం చూస్తూనే ఉన్నాం. తిరుపతి లడ్డులో వాడినటువంటి నెయ్యిలో జంతు అవశేషాలు ఉన్నాయి అనేటువంటి ముఖ్యమంత్రి గారితో మొదలైనటువంటి సమస్య ఈరోజు చిలికి చిలికి గాలివానగా మారి ఎంతో మందిని ఈరోజు నిర్దాక్షిణ్యంగా జైళ్లు పాలు చేసేటువంటి దాకా ఈరోజు వచ్చినటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి హోదాలో ఉండి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తిరుపతి లడ్డులో వాడినటువంటి నెయ్యి మీద ఒక రకమైనటువంటి నేరారోపణ చేస్తూ అందులో జంతు అవశేషాలు అయినటువంటి పంది కొవ్వు తర్వాత జంతు కొవ్వు వాడినారని చెప్పేసి స్వయంగా వాళ్ళు ప్రెస్లలో అక్కడ మాట్లాడిన సందర్భంలో దాన్ని సిబిఐకి అప్పచెప్పాలి అని చెప్పేసి ఆనాటి టిటిడి పాలక మండలి చైర్మన్ గా ఉన్నటువంటి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు దాన్ని సిబిఐ విచారణకు ఆదేశించడం మనం అందరం కూడా చూస్తూనే ఉన్నాం. ఆ ఆదేశించినటువంటి ఆదేశానుసారం ఒక సిట్ను ఫామ్ చేసి సిబిఐ నేతృత్వంలో దర్యాప్తు పూర్తి చేసి ఒక ఛార్జ్షీట్ ను ఇంతకు ముందే ఒక ఛార్జ్షీట్ ను వేయడం, తర్వాత అందుకు అనుబంధ ఛార్జ్షీట్ గా రెండవ ఛార్జ్షీట్ ను ఒక సప్లిమెంటరీ ఛార్జ్షీట్ ను ఒక 15 రోజుల క్రితం కోర్టులో దాఖలు చేసినటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా చర్చనీయాంశం. అది అందరం కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఆ ఛార్జ్షీట్ లో ఏ విధమైనటువంటి జంతు అవశేషాలు అందులో కలవలేదు అని చెప్పేసి అక్కడి నుంచి ఒక ఛార్జ్షీట్ ఫైల్ చేసిన తర్వాత ఆ ఛార్జ్షీట్ బయటకు వచ్చి ఆ ఛార్జ్షీట్ ను ఉన్నటువంటి అంశాల మీద అందరూ కూడా ప్రజలకు వాస్తవాలు వివరించేటువంటి క్రమంలో రాష్ట్రంలో ఉండేటువంటి అనేక మంది రాజకీయ నాయకులందరూ కూడా ఇది మంచి పద్ధతి కాదు, ఇలా ఒక ముఖ్యమంత్రి గాని ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఇలాంటి మాట్లాడడం మంచిది కాదు అని చెప్పేసి చెప్పినటువంటి సందర్భంలో అందరూ కూడా ఈ వెంకటేశ్వర స్వామి గారిని ప్రార్థన చేయడానికి ఆ చెప్పినటువంటి మహానుభావులకు మంచి బుద్ధి ఇప్పటికైనా ప్రసాదించండి, ఈవెన్ ఛార్జ్షీట్ వేసినప్పటికీ కూడా దాని ఛార్జ్షీట్ ను కూడా వితండవాదంతో వాదిస్తూ ఉన్నారు అని చెప్పేటువంటి క్రమంలో ఆ రోజు అందరూ కూడా చాలా మంది రాష్ట్ర వ్యాప్తంగా నాయకులందరూ కూడా గుళ్ళకు పోయేటువంటి పరిస్థితి. ఆ క్రమంలోనే అంబటి రాంబాబు గారు కూడా ఆ రోజు ఉదయం ఒక గుడికి పోవడం జరిగింది. ఆయన వస్తూ ఉండే క్రమంలో చూస్తే అక్కడక్కడ వాళ్ళు కొన్ని రకాలైనటువంటి పోస్టర్లను వినుకొండలోను, తర్వాత పిడుగురాళ్ల, తర్వాత గుంటూరు, తర్వాత విజయవాడలో ఒక్కొక్కటిగా ఒక పెద్ద పెద్ద హోర్డింగ్స్ వేసి ఆ నెయ్యిలో కల్తీ చేసినటువంటి పాపం జగన్మోహన్ రెడ్డి గారిదేనని వాళ్ళు వాళ్ళ యొక్క ఛార్జ్షీట్ కూడా వ్యతిరేకంగా సమర్థించుకునేటువంటి ఒక వాదన చేస్తూ పెద్ద పెద్ద హోర్డింగ్స్ చేయడం జరిగింది. అంబటి రాంబాబు గారు ఆ హోర్డింగ్ చూసిన తర్వాత అయ్యా ఇది మంచి పద్ధతి కాదు, ఇక్కడ హోర్డింగ్ పెట్టడానికి ఇలా పెట్టకూడదు, ఇతరులను మీరు నిందించే విధంగా తప్పు మీరు చేసి ఇతరులను నిందిస్తున్నారు అని చెప్పి రేపు లోపల ఇది తీయండి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వాళ్లకు సంబంధిత అధికారులకు మొరపెట్టుకుని ఆయన ఒక వార్నింగ్ లాగా ఇచ్చి రేపు తీయకపోతే నేను వచ్చి తీస్తాను అని చెప్పి వచ్చిన మాట మనమందరం కూడా పత్రికల్లోనూ ఆయన ప్రెస్ మీట్లో కూడా చూసాం. చూసిన క్రమంలో మరుసటి రోజు ఆయన మరి అది తీయాలనుకున్నాడో లేదో తెలియదు కానీ అక్కడికి వెళ్లడం జరిగింది. అప్పటికే అక్కడికి దాదాపు చేరుకున్నటువంటి ఆ తెలుగుదేశం కార్యకర్తలైతే రాడ్లు పట్టుకుని కర్రలు పట్టుకుని ఆయన వాహనం మీద దాడి చేసినటువంటి పరిస్థితి. దాడి చేసిన క్రమంలో ఆయన అనరాని మాటలు, అనరాని బూతులు, అసలు కొంతమంది మహిళలను చూసాం మనము ఆ వీడియోలలో. ఆ మహిళలు మాట్లాడినటువంటి మాటలు వింటే మహిళా జాతే తలదించుకునేటువంటి మాటలు వాళ్ళు అక్కడ ఆయన మాట్లాడినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. మరి ఒక మనిషిగా అన్ని మాటలు మాట్లాడినప్పుడు తిరిగి వాళ్ళను ఒక మాట అన్నందుకు ఆయన మీద కేసు పెట్టడం జరిగింది. పోనీ ఆ కేసు పెట్టిన తర్వాత కూడా
ఆయన ఇంటికి వచ్చి ఆ అన్నదానికి ఆయన పశ్చాత్తాపంగా ఆయన నేను తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించమని చెప్పేసి కూడా ఆయన అడగడం జరిగింది, పశ్చాత్తాపడడం కూడా జరిగింది. అయినా కనికరించకుండా మీ దగ్గర అధికారం ఉందని, అధికారాన్ని మీరు మీ చేతిలో ఉంది, మీ చేతిలో పోలీసు వ్యవస్థ ఉందని, మంది మార్బలాన్నంతరినీ ఒకసారిగా కూడబెట్టుకొని మీరు ఆయన ఇంటి ఎదురుగా ఉన్నటువంటి మీ విల్లాస్ లో మీరు కూర్చొని అక్కడ మీరు ఆర్గనైజ్ చేస్తా, మంత్రులు అక్కడ స్థానిక శాసనసభ్యులు అందరూ కూడా అక్కడ ఉండి ఆయన దౌర్జన్యం చేసినటువంటి విధానం నిజంగానే చూస్తే అసలు సాధారణమైనటువంటి మనుషులకు, ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష రాజకీయ పార్టీల నాయకులకు, గొంతెత్తి మాట్లాడేటువంటి మనుషులకు నిజంగా రక్షణ ఉందా అనేటువంటి విధంగా బిహేవ్ చేసినటువంటి పరిస్థితి. మంది మార్బలాన్ని ఒక 50 మందినో 100 మందినో పోగేసుకొని ఒక గంట అక్కడ ఆయన ఇంటి మీదకి దాడి చేయడం. ఆయన ఇంట్లో ఉన్నటువంటి ఆయన కూడా దాదాపు ఆయనతో పాటు కూడా దాదాపు 50-60 మంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఈ పోలీసులు నిర్బంధించి లోపల నిర్బంధించడం జరిగింది. బయటికి వాళ్ళను రాకుండా గెడలు పెట్టి వాకింగ్ లేసి అక్కడ ఉండడం జరిగింది. అక్కడ ఉండడంతో పాటు ఇక్కడ వచ్చిన వాళ్ళను ఆ ఇంటి మీద దాడి చేస్తుంటే కనీసం పక్కకు కూడా వెళ్ళండి అని చెప్పేటువంటి పరిస్థితిలో లేకుండా పోలీస్ వ్యవస్థ బిహేవ్ చేసినటువంటి విధానం. అలా ఒక ఎమ్మెల్యే కోట అయిపోతుంటే మళ్ళా తదుపరి ఇంకొక రెండో ఎమ్మెల్యే ఆయనకు సంబంధించినటువంటి ఒక 50 మందినో 100 మందినో తీసుకొని వచ్చి మళ్ళీ ఒక రాళ్లు వేయించడం, గోడలు బగద్దలు కొట్టడం, కిటికీలు పగలగొట్టడం. అది తర్వాత ఇంకొక గంట తర్వాత అదే అలా దాదాపు 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు దశల వారీగా గంటకొకరు చొప్పున వంతుల వారీగా ఆయన ఇల్లు నాశనం చేసినటువంటి విధానాన్ని, ఆయన పగలగొట్టినటువంటి విధానాన్ని చూస్తే పెద్దలు సుధాకర్ రెడ్డి గారు చెప్పినట్లు లోపల ఉండాల్సిన వాళ్ళు బయట, బయట ఉండాల్సిన వాళ్ళు లోపల ఉండే విధంగా ఈ రోజు పోలీసులు ప్రవర్తించినటువంటి తీరు ఈ రాష్ట్రంలోనే ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు సిగ్గుపడాలి. ఈ రాష్ట్రంలో నివసించే ప్రతి ఒక్కరూ కూడా సిగ్గుపడాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు, ఈ రాష్ట్రంలో చట్టం లేదు, ఈ రాష్ట్రంలో నైతిక విలువలు అసలే లేవు. ఇక్కడ ఒకటే, అధికార పార్టీకి ఒక న్యాయం, అధికారంలో లేని వారికి మరొక న్యాయం. అధికారంలో ఉండే వాళ్ళు కొట్టినా వాళ్ళ మీద కేసులు ఉండవు, అధికారంలో లేని వాళ్ళు ఈరోజు దెబ్బలు తిన్నా వాళ్ళ మీద ఈరోజు కేసులు ఉండేటువంటి పరిస్థితి రాష్ట్రంలో మొత్తం రాష్ట్రం అంతా కూడా ఇదే పరిస్థితి జరుగుతుంది. ఇలాంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంటే కూడా కనీసం స్పందించకుండా ఈ రకమైనటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు సెంట్రల్ వాళ్ళ యొక్క సెంట్రలైజ్డ్ ఒక యూనిట్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు మరియు వాళ్ళ తనయుడైనటువంటి ముఖ్యమంత్రి గారు తనయుడైనటువంటి మంత్రి లోకేష్ గారి ఆధ్వర్యంలో ఒక ఆర్గనైజ్డ్ సిస్టమ్ ఏర్పరచుకొని ఈ రోజు అందరి మీద దాడులు చేసేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. అలాంటి పరిస్థితుల్లో సరే ఇదేదో జరిగింది, మీ దగ్గర అధికారం ఉంది, అహం ఉంది, మీరు పడరాని పాటలు పడుతున్నారు అని చెప్పేసి సర్దుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఈ విధంగా తప్పు మీరు చేసి ఎవరైతే ఇక్కడ విక్టిమ్ ఉన్నారో, ఎవరైతే ఇక్కడ బాధితుడు ఉన్నారో ఆ బాధితుడి మీద మీరు పెట్టినటువంటి కేసులు చూస్తే ఒక్క కేసుకు 36 పోలీస్ స్టేషన్లలో కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి. ఒక కేసు ఒక ఇన్సిడెంట్ కు, సరే ఒక ఇన్సిడెంట్ కు ఒక ఊర్లో ఒక చోట జరిగినటువంటి ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితుల రీత్యా మీరు కేసుకు పెట్టినారంటే ఏదోలే ఒక తప్పుడు కేసుతో సరిపెట్టుకోవచ్చు అనంటే ఆ చేసిన తప్పును రాష్ట్ర వ్యాప్తంగా 36 తప్పుడు కేసులు పెట్టి అతన్ని పీటీ వారెంట్ మీద వారెంట్ వేసి నాకు తెలిసినంత వరకు రాష్ట్ర వ్యాప్తంగా 10 కోట్లలో పీటీ వారెంట్లు వేసినటువంటి పరిస్థితి నిన్నటి వరకు. ఈ రోజు మరి ఇంకెంతమంది ఎన్ని కోట్లలో వేసింటారో నాకు తెలియదు. ఎందుకంటే 2 రోజులు కోర్టులు కూడా సెలవు దినాలైనప్పటికీ కూడా మేజిస్ట్రేట్లు ఇంట్ల దగ్గరికి తీసుకుపోయి పీటీ వారెంట్లు వేసినటువంటి పరిస్థితి. అంటే ఒక కేసు అయిపోతానట్లే ఇంకో కేసులో రిమాండ్ చేయించడం, ఆ కేసు అయిపోతానట్లే ఇంకొక కేసులో రిమాండ్ చేయించడం, ఇలా అనేక కేసుల్లో రిమాండ్లు చేయించి అతన్ని నెలల పాటు సంవత్సరాల పాటు అసలు ఈ అన్ని కేసుల్లో రిమాండ్ చేసి ఉంటే అతను ఏ 6 నెలల్లో సంవత్సరమో ఈ అన్న మాటల కోసమో జైల్లో ఉండేటువంటి పరిస్థితి ఈ రోజు క్రియేట్ చేసినటువంటివి